భయ్యా నిన్నేం జరిగిందో తెలుసా? ఆ రాజాగాడు రోజాకి లెటర్ ఇమ్మని నాకు ఇచ్చాడు భయ్యా. ఇచ్చావా? ఇచ్చాను భయ్యా. వాడు రాసిన లెటర్ కాదు, నేను రాసిన లెటర్ ఇచ్చాను. దెబ్బకాన్ని వదిలేసి వెళ్ళిపోయింది. అవును భయ్యా, నిన్ను సినిమా హాల్ నుంచి బయటికి నెట్టేశారు. ఒరే అది 18+ సినిమా రా, నాకు ఇంకా 18 రాలేదు కదా. భయ్యా ఇక్కడ మన ముగ్గురమే కదా ఉన్నాం, ఇక్కడ కూడా అబద్ధాలు ఎందుకు భయ్యా? ఒరే జలస్ రా నీకు. భయ్యా ఈ రోజైనా క్లాస్కి వెళ్దాం భయ్యా, అటెండెన్స్ లేకపోతే ఫెయిల్ చేస్తానంటున్నాడు ఆ ప్రిన్సిపల్ గారు. ఏంటి ఇప్పుడు నువ్వు చదివి పాస్ అయిపోదాం అనుకుంటున్నావా? 10 ఏళ్ల నుంచి ఇదే కాలేజీలో డిగ్రీ చేస్తున్నావు, ఒక్క సబ్జెక్ట్ అయినా పాస్ అయిన మొఖం ఏరామంది. సరేరా, వెనక్కి తిరగకుండా ఎవరు నడకుండా నువ్వు ఇదే గ్రూప్ చెప్పరా. గుర్తు రావట్లేదు భయ్యా. ఈ బ్రెయిన్ తోటి పాస్ అయిపోతావా? మొన్న ఇంగ్లీష్ ఎగ్జామ్ కి కంప్యూటర్ స్లిప్పులు తెచ్చావు, నిన్న కంప్యూటర్స్ ఎగ్జామ్ కి కెమిస్ట్రీ స్లిప్పులు తెచ్చావు. నిన్న కరెక్ట్ గానే తెచ్చాను కదా భయ్యా. ఏంట్రా తెచ్చింది? సెకండ్ ఇయర్ ఫిజిక్స్ ఎగ్జామ్ కి ఫస్ట్ ఇయర్ స్లిప్పులు తెచ్చావు. అది మన తెలివి. పోనీ అయ్యైనా రాసావంటే యాజ్ టీజ్ పిన్ను కొట్టి పేపర్ కి అతికిచ్చేసావు. అంటే ఎలాగైనా మ్యాటర్ అదే కదా భయ్యా, చేతులు నొప్పి ఎందుకని అతికించేశాను. ఈ పాస్ అవుట్ అయ్యి మన వల్ల కాదురా. ఏదో ఆ టైంకి ఇన్విజిలేటర్ మూడు బాగుండి పాస్ చేస్తే తప్ప స్లిప్పులు కూడా మన వల్ల కాదు. భయ్యా భోగేశ్వరరావు వస్తున్నాడు. ఏమండి భోగేశ్వరరావు గారు, రాత్రి తాగి మురికల్లో పడ్డారు కదా, దెబ్బలేమన్నా తగిలినాయా? భయ్యా ఆయన తాగిన విషయం నీకెలా తెలుసు భయ్యా? మీ ఇద్దరం కలిసి తాగితేను. భయ్యా లెక్చరర్స్ తో మందా? మరి మన లెవెల్ ఏంటో తెలుసా? లెక్చరర్స్ తో మందేసేస్తాం తెలుసా? ఏరా వెంకటేశు, 10 ఏళ్ల నుంచి ఇదే కాలేజీలో పడి ఏడుస్తున్నావురా, ఎప్పుడు పాస్ అవుతావురా? ఏమన్నా అంటే అన్నా ఉంటారు, లెక్చరర్లు కూడా మాతో పాటు సప్లైలు రాస్తుంటే మేము ఎప్పుడు పాస్ అవుతామండి. అంటే ఏమిట్రా, నన్నే నన్ను అంటుంది? మీరేంటి అంతలా ఫీల్ అయిపోతున్నారు? నిన్న మీరు వచ్చారేంటి ఎగ్జామ్ రాయటానికి? అనవసరంగా టంగ్ స్లిప్ అయ్యాం. నేనెందుకు వస్తాను ఎగ్జామ్ కి? నేను రాలేదు. రాను లెక్చరర్స్ అంటే మర్యాద లేకుండా పోతుంది. మరి ఇక్కడ లెక్చరర్స్ లాగా బిహేవ్ చేస్తున్నారా? చీకటి నాకు ఎవరేం చేస్తున్నారో మాకు తెలీదా? నిన్న మీరు ఆ స్వీపర్ నడుంకి వెళ్ళలేదా? నీకు దండం రా బాబు.